పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై చర్యలకు జీవి సిఫార్సు చేశారు. ఆసుపత్రిలో పనిచేయకుండా సంతకాలు పెట్టి గైర్హాజరు కావడంపై చీఫ్ విప్ జీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు డుమ్మా కొట్టిన ఇద్దరు వైద్యులపై తక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. చాలా సంతోషంగా ఉంది. పేషెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కగా మందులు ఇస్తున్నారు, డాక్టర్లు బాగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి 20-30 ఓపీ వచ్చేది. ఇప్పుడు 300 నుండి 350 దాకా యావరేజ్ పర్ డే ఓపీ రోజు హాస్పిటల్కి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, వైద్యాన్ని తీసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో కంటే 10 రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది. మరి గతంలో మందులు లేని మాట వాస్తవమే. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం. ఎప్పుడు చూసినా మందులు కొరత. ఈ రోజు హాస్పిటల్ నిండా చక్కగా 2 గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ దగ్గర నుండి గైనకాలజీలో కావాల్సినవి, హార్ట్ పేషెంట్లు కావాల్సినవి అన్ని రకాల మందులు ఈ రోజు అందుబాటులో ఉంచినందుకు